అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. 7 సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతం ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కు విస్తరించలే. ఎందుకు విస్తరిందంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్ లోపల ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు. కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చేయండి, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది. కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడున్న ప్రాంతంలో పట్ల గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో పట్ల కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ఏందో ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి దండకారణప్పుడు చాలా సీరియస్ అయింది. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. అది అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నిస్పష్టంగా చెప్తున్నాను. అన్న, మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేస్తారు కదా. కమిటీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని పాత లైన్ ప్రకారం వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చిన విషయాన్ని మీరు గుర్తించారు. ఈ విధంగా ఇప్పుడున్న సమస్యను ముందుకు తీసుకొచ్చి ఈ లైన్లో మనం వెళ్తే పార్టీకి మరొకసారి పునర్జన్మ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తించి మీరే లీడ్ తీసుకొని చేస్తుంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వేరు. నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ దేశంలో పట 1967 లోపల నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఏంటంటే 2 కారణాలు. ఒక కారణం అప్పటి వరకు ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు, ఈ 2 పార్టీలు ఏవైతున్నాయో వర్గ పోరాటాన్ని కొనసాగించకుండా వర్గ సామరస్య విధానాలు, సంస్కరణవాద పద్ధతులు అవలంబించినాయి. తర్వాత ఏ రకంగా విప్లవం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టీకరించలే. అంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీ లోపల అనేక చర్చలు జరిగి ఒక సీరియస్ సిచ్యువేషన్ లోపల అక్కడి నుంచి విప్లవకారులు అనుకునే వాళ్ళు, విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు బయటకు వచ్చారు. చార్ మహేందర్ కావచ్చు, లేదా చంద్రపుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా అనేక మంది, వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు అనేక మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారు, ఈ దేశంలో బట్ట ఇది వ్యవస్థ ఏంటిది, ఈ వ్యవస్థ ఏంటిది అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థగా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది వాస్తవంగా. గ్రామీణ ప్రాంతంలో పట్ట ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేవారికే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏంటిది నా దృష్టిలో ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది బూర్జువా గవర్నమెంట్. కానీ వీళ్ళ యొక్క విశ్లేషణ తప్పున్నది. వీళ్ళ విశ్లేషణ ఏముందంటే భూస్వామ్య బూర్జువా, దళారీ బూర్జువా గవర్నమెంట్ అని విశ్లేషణ చేశారు. ఇది విశ్లేషణ చేయడమే కాదు, అది అంటే భూస్వామ్య వ్యవస్థ ఎట్లుందనేది అవుతుందో దాన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి. కానీ ఇప్పుడు లేదు కదా భూస్వామ్య వ్యవస్థ. అందుకోసం నేను అదే చెప్తున్నా. అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి పీపుల్స్ వార్ ఎందుకు డెవలప్ అయింది? పీపుల్స్ వార్ కావచ్చు, లేదా పుల్లారెడ్డి పార్టీ కావచ్చు, ఎవరైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసినారో ఆ పార్టీలు డెవలప్ అయినాయి. పీపుల్స్ వార్ లోపలికి మరి భూస్వామ్య వ్యతిరేక ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ చూడండి. ఇప్పుడు మొన్న యేసఫ్ చనిపోయాడు, అన్నసాగర్ వాళ్ళ ఊరు ఉంది కదా, భూస్వాములు కదా. అన్నసాగర్లో అందరూ భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అక్కడ అనేక ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక వేల కొద్ది ఎకరాలను భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు కదా. సరే ఆ తర్వాత ఏమైందో చరిత్ర అది వేరే. కానీ అంటే ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది కాబట్టి ఆ పార్టీ డెవలప్ అయింది. అయితే ఆ తర్వాత ఇవాళ ఇప్పుడు దండకారణలో పట్టిన భూస్వాములు ఏం లేరు. అక్కడున్న దోపిడీ వేరే. ఆడిన దోపిడీ ఒకప్పుడు ఫారెస్ట్ దోపిడీ ఉంది, తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారుల దోపిడీ చాలా సీరియస్గా కొనసాగుతుంది. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే భూస్వామ్య వ్యవస్థ లేదన్నట్టు ఏమైపోయింది, భూస్వామ్య వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది పెట్టుబడిదారు విధానంలోకి 2 రకాలుగా. ఒకటో మనం చేసిన పోరాటం మూలంగా వాడు మారాడు.
మనమే చేసినది. మనం అంటే మన లాంటి వాళ్ళు దేశంలో పట తిరుగుబాటు చేశారు, భూస్వాములు పట్టణాలు పట్టారు. బంజారాయిల్స్ ఎందుకు పెరిగింది? అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, వ్యాపారులుగా మారినరు. రెండో పాయింట్ ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా పెట్టుబడిదారి విధానం డెవలప్ అవుతుంది. వ్యవసాయ రంగంలో ఉంటే లాభం లేదు కదా, భూములు అమ్ముకున్నారు లేదా వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు. అంటే ఈ మొత్తం లోపల కూడా పెట్టుబడిదారి విధానంగా పూర్తిగా మారిపోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే గతం లోపల అంటే ఒకప్పుడు ఇప్పుడు చైనాను చూసుకొని మనం ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అన్నాం. మరి ఎక్కడన్నా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఇది కొనసాగలేదు కదా. నువ్వు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేయాలి. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తే అంటే అక్కడ ఆ వ్యతిరేక పోరాటం నుంచి కూలీలు రైతులు వాళ్ళు తుపాకులు పట్టాలి. చైనాలో జరిగింది అదే. మరి ఇప్పుడు చైనాకు ఇప్పుడు ఇండియాకు పోల్తుందా? కాదు, ఎంత మాత్రం లేదు. చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భిన్నమైన పరిస్థితులు ఏవైతున్నాయో ఇవి మారుతూ వచ్చినాయి. 70-80 తర్వాత క్రమక్రమంగా పూర్తిగా మారుతూ వచ్చినప్పుడు పార్టీ ఆలోచించాలి. పార్టీ ఆలోచించలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధాన్ని అదే కొనసాగిస్తుండ్రు. వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ విషయం లోపల వాళ్ళు చేసేది అవుతుందో వాళ్ళకి అంకిత భావం ఉన్నది, త్యాగం ఉన్నది, పట్టుదల ఉన్నది, దృఢదీక్ష ఉంది. ఈ దేశం లోపల ఏ పార్టీ లేనంత సంఖ్యలో ఫుల్ టైమర్స్ అంటే విప్లవమే వృత్తిగా జీవించే మనుషులు ఉన్నారు అక్కడ. అవును, ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు సీనియారిటీ. ఇప్పుడు ఎవరు మన ఉర్మిళ చాలా కాలం నుంచి పనిచేస్తుంది. ఆమె చాలా చురుకైన కార్యకర్తమే, డెవలప్ అయ్యి వచ్చింది. ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఒక ఆదివాసీ నుంచి డెవలప్ అయింది. మీనా అంటే ఒక జిల్లా కమిటీ మెంబర్గా డెవలప్ అయింది. అంటే అనేక మంది ఏళ్ళ తరబడి పని చేసుకుంటూ డెవలప్ అవుతున్నారు వాళ్ళు. పోరంకి నుంచి కూడా ఒక వ్యక్తి లేరు విజయవాడ నుండి. అంటే ఇది ఏదైతుందో అంటే ఈ మొత్తాన్ని మనం గమనించినప్పుడు ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ లోపల ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం, రూల్ ఆఫ్ లా అంటుండ్రు. రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ లా పోలీసులు చేసేది రూల్ ఆఫ్ లానే. వాళ్ళకు అంటే ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని పంపుతుంది కాబట్టి వాళ్ళు పాటించేది రూల్ ఆఫ్ లా అనే ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. అన్ని రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తుండ్రా లేదా అని వేరు. బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు కదా, ప్రజలు చంపుతుండ్రు కదా, రూల్ ఆఫ్ లా ఏమీ లేదు. కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటుండ్రు, నువ్వు లాని ఏం అమలు జరుపుతున్నావు కానీ మొత్తంగా ఇప్పుడు ఈ 4 రోజుల కాంచి కనుక మన ఈ యూట్యూబ్ చూడండి, అన్ని టీవీ ఛానల్స్ లోపల ప్రతి ఒక్కరు 99% ప్రజలు వ్యతిరేకిస్తారు, బాధపడుతున్నారు వాళ్ళు. ఎన్కౌంటర్ ఏంటిది? ఇది ఏ రకంగా చేస్తున్నారు? ఇది బూటక ఎన్కౌంటర్ అంటున్నారు. వాళ్ళ భాష లోపల ఎందుకు బూటక ఎన్కౌంటర్ అంటున్నారంటే అంటే ఒకటి ఇది సరైనది కాదు అని అర్థంలో బూటక ఎన్కౌంటర్ అంటున్నారు. వాస్తవంగా అదే కదా. ఇప్పుడు నువ్వు యుద్ధ విధానం ద్వారా నువ్వు నీ దగ్గర యుద్ధం అంటే ఒక గవర్నమెంట్, నీ గవర్నమెంట్ కాబట్టి నీకు అన్నీ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ తెచ్చుకుంటున్నావు, టెక్నాలజీ తెచ్చుకుంటున్నావు, చాలా ఉన్నతమైన టెక్నాలజీస్ తోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు. అంటే చంపుతావు, ఎంతమంది చంపుతావు? చంపితే కమ్యూనిజం అట్లా పోతుందా? పోదు కదా. కమ్యూనిజం పోదు, మావోయిస్ట్ పార్టీ కూడా పోదు,